ఇప్పుడు మన జడ్జెస్ కూడా అలాగే మన ఫటాఫట్ ఫన్ రౌండ్ లో కూడా ఏదో వెరైటీగా ఉన్న థీమ్ ఇవ్వబోతున్నారు. రైట్ జడ్జెస్? సో ఎప్పుడు వెరైటీగా ఇస్తే ఏం బాగుంటుంది? సో ప్లెయిన్ గా ఇస్తే అదే ఒక వెరైటీ కదా. ఓన్ థీమ్. సో వాళ్ళ ఓన్ థీమ్ మమ్మల్ని నవ్వించాలి. మాక్సిమం 3 minutes, మినిమం 1 minute. ఈ ఓన్ థీమ్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తావు లోపల ఎప్పుడు ముందుండే రాఘవ. ఇప్పుడు ఒక న్యూస్ రీడర్ కొత్తగా అపాయింట్ అయ్యాడండి. ఆ న్యూస్ ఎలా ఉంటుందని ఒకసారి మీకు చెప్తాను. హలో, హాయ్ అండి, వెల్కమ్. ఈ రోజు మా న్యూస్ ఛానల్ కి ఒక కొత్త న్యూస్ ప్రెజెంటర్ వచ్చారు, మిస్టర్ రాఘవ గారు. సార్, మీరు న్యూస్ చదవండి. ఈరోజు వార్తల్లో నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఈరోజు వార్తలు ఏంటి అలా చదువుతున్నావు? మీద కదా అపాయింట్ చేసేది. అపాయింట్ చేసింది నేనే. ఏదో రికమెండేషన్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను. నువ్వేంటి ఇలా నచ్చలే చదువుతున్నావు? నాకు అవన్నీ తెలియదు. రికమెండ్ చేసి చదివేస్తానంటే వార్తలు మొదలుపెట్టే ఆపడం ఎవరి వల్ల కాదు. ముఖ్యాంశాలు ఏంటంటేనండి, మరి పోనీ కాపుల్లో 3 చచ్చిపోయారు. పోలీస్ కాన్పుల్లో కాదు, కాల్పుల్లో. అదే చెప్తాండి, కాన్పులు. ఆ తర్వాత మా ఊర్లోని ఈ చిల్లర డే సందర్భంగా ఎమ్మెల్యే గారు పిల్లలను ఉద్దేశించి ప్రసవించారా? అదేనండి, ప్రసంగించారు. గంట సేపు ప్రసవించారు. గంట సేపు ప్రసవించారా? ఆ తర్వాత జబర్దస్త్ వార్తలకి స్వాగతం. మీ అందరూ మరి ఆ జబర్దస్త్ కార్యక్రమంలో రష్మిని చూసి ప్రేక్షకులు అందరూ కూడా రష్మి చీర కడితే ఇంకా బాగుంటుందని చెప్పారు. మరి ఈనాటి వార్తల్లోని ఇంకా బోల్డని వార్తలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే మజా ఏముంటది? చూస్తూనే ఉందండి. మళ్ళీ వస్తా. నువ్వు వస్తే నేను ఛానల్ మూసుకుంటా. ఎలా? ధనాధన్ ధనరాజ్. డబ్బింగ్ సినిమాలు తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటాయి? ఏ క్లింటన్, ఏంటి ఆ పక్కన ఏం జరుగుతుంది? ఏమో నాకేం తెలుసు, పెసరపప్పు ఉప్మా వాసన వస్తుంది. అటు పక్కకి వెళ్ళకు, పెద్ద సొరంగం ఉంటుంది. ఆ సొరంగం ఉంది నాకు తెలుసులే. రాత్రి నువ్వు వస్తారన్నావు, ఇంకా రాలేదు. ఏంటా గబ్బు వాసన? పక్క పక్కనే మాట్లాడుకుంటుంటే నాకు గబ్బు వాసన అనిపిస్తుంది. ఆ పక్కకి వెళ్ళండి. డోంట్. ఉప్పు చేపలో పప్పు చారు ఉందా? పప్పు చేపలో ఉప్పు చారు ఉంది. అయితే కోడర్థమైందిగా, వచ్చే మనందరం ఏకదాటికి వెళ్ళి ఆ సింహాన్ని చంపాలి. సింహం కాదు, అదొక అనకొండ. అయినో చిన్న జోకేశాను, నీకు పేరలేదా? ఓకే, రైట్. అటు మనందరం చూస్తున్నాం. క్లింటన్, నాకెందుకో భయం వేస్తుంది. నువ్వు భయపడకుని, వెనకాల నేనే ఉన్నాను. ఈరోజు మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నాకు ఇంకేం రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్. అదే అందరూ ఉరికమ్మనికి వెళ్ళే వాళ్ళ పెడతారంటే మొగాలు. ఒక యోగా మాస్టర్ దగ్గర ఒక గే వ్యక్తి వచ్చి యోగా నేర్చుకోవాలని కనుక్కుంటే అడిగితే ఎలా ఉంటది అనేది చిన్న బిట్ చేస్తాం. ఏంటమ్మా, ఏం కావాలి నీకు? మీరు యోగా టీచరేనా? కండలు చూస్తే తెలియలేదా? అబ్బా, భలే ఉన్నాయి. నాకు యోగా నేర్చుకోవాలి, ఎందుకంటే నాకు కోపం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. కరెక్ట్. కోపానికి ఉన్న ఒక్కొక్క మెడిసిన్ యోగా. యూనో, బాడీ ఫిట్నెస్ ఫస్ట్, తర్వాత మెంటల్ ఫిట్నెస్ చూసుకోవాలి. అవును. ఫస్ట్ నీకు బాడీ. ఎందుకు నేను ఎక్సర్సైజ్ చేయకుండానే చేస్తున్నాను? బాగుంది, ఇలా చల్లగా గాలి వస్తుంది కదా. చల్లగా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? నేనే ఊపుతున్నాను. 1 2 3 4. అబ్బా, ఎంత బాగుందో. నేను చేస్తా ఇట్లా. అలా కాదమ్మా, ఇలా. అబ్బా, ఇంకా బాగుంది. ఇది వద్దు, ఇలా నడుము ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, నడుము చాలా నాజుగ్గా ఉండాలంటుంటారు. చూడు, ఇలా ఉంది కదా, ఇలా రౌండ్ గా తిప్పు. ఇలా అలా. దరిద్రుడా, నాది కాదురా, నీది. చూడు, మెల్లగా. రే, నడుము పట్టేసి తొందరగా ఏదో చేయండి. వార్మప్ వద్దు కానీ మనం మెంటల్ దాంట్లోకి వెళ్ళిపోదాం. మెంటల్ గా ఫిట్నెస్ ఉండాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. గట్టిగా గాలి. శ్వాస ఏది?
అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు కదా, శ్వాస శ్వాస ఎక్కడ? అంటే మనం పీల్చే గాలినే శ్వాస అంటారు. ఓహో అలాగే అలాగే. ఓకే? గట్టిగా గాలి పీల్చు. ఎలా ఉంది? కంపుగా ఉంది. వదిలే గాలి వదిలే. ఇప్పుడు ఎడంకాలు తీసి నీ కుడికాల మీద వెయ్యి. దరిద్రుడా, నా మీద కాలు వేస్తావేంట్రా? నీ కాలు మీద వేయాలి. నా కాలు మీద చిప్పాడు. ఏంటో మాటలు. దరిద్రుడా పో, ఇంకెప్పుడు యోగా నేర్పించరు. నాకు బీపీ పెరిగిపోతుంది. పోతావా పోవా? ఆహా, యోగా లేకపోతే పోయింది, కానీ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, వచ్చి మాట్లాడవా? ఏం మాట్లాడాలి? పెళ్లి సంబంధం. ఎవరికి? నాకు నీకు. నాకు నీకా? దరిద్రుడా. షేకింగ్ శేషు. ప్రెస్ రిపోర్టర్లు అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఏమైంది శేషు గారు, డల్ గా ఉన్నారు? మా ఆవిడ లేచిపోయిందండి. కారణాలు ఏమై ఉంటాయి సార్ మీ ఆవిడ లేచిపోవడం మీరు అనుకుంటుంది? కారణం అంటే నాకు పెద్దగా ఏం తెలియదు, నేను చాలా మంచివాడిని అండి. అందుకే లేచిపోయి ఉంటుంది పాపం. మీ ఏజ్ ఎంత సార్? జస్ట్ 75. 75 కాదండి, 53 అండి. పెళ్ళి ఎప్పుడైంది? నాకు 20 ఏజ్ లో అయిందండి. మరి ఇంకెందుకండి, ఆవిడ వెళ్ళిపోతే మంచిదేగా. ఓకే అండి, మీ ఆవిడ రావాలంటే మేము రాయాలంటే మీ ఆవిడని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి, ఎంత ప్రేమిస్తున్నారో చెప్తే రాస్తాం. పొద్దున్న ప్రేమిస్తానండి, మధ్యాహ్నం ప్రేమిస్తాను, సాయంత్రం ప్రేమిస్తానండి. రాత్రి ప్రేమించడం అందుకే వెళ్ళిపోయింది. ఓకే, మనలో మన మాట అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? అదే తెలియట్లేదండి ఎందుకు వెళ్ళిపోయిందో. ఏదో చూసుంటుంది. ఆవిడ లేని టైంలో మీరు ఏదో చేసి ఉంటారు, అది తెలిసి ఉంటుంది. ఏం లేదండి, మా ఆవిడ పాపని స్కూల్కి తీసుకెళ్ళింది. అదే టైంలో ఒక ఆంటీ పంచదార కావాలని వచ్చిందండి. అయ్యో పంచదార అమ్మ లోపల రాన్నానండి, గాలి వేస్తుందని తలుపు కొంచెం దగ్గరికి వేసాను అంతేనండి. ఆవిడకి పంచదార ఇచ్చి లోపల ఈవిడ వచ్చేసిందండి. పాపం ఏమనుకుందో ఏంటో. ఇప్పుడు 5వ నేరస్తుడు వేణు ఉరికమ్మ ఎక్కబోతున్నాడు. ఎగ్జామ్ జరుగుతుంది సార్. ఆల్రెడీ స్టూడెంట్ బాగా ప్రిపేర్ అయ్యాడు. రేపు ఎగ్జామ్స్ ఇక్కడ పేపర్ లీక్ అయిపోయింది. ఆ ఫ్రెండ్స్ గురించి ఒక వ్యాసం రాయాలి అని ఒక లీక్ అయింది. ఇతను బాగా ప్రిపేర్ అయ్యాడు ఫ్రెండ్స్ గురించి. 15 మార్కులని బాగా ప్రిపేర్ అయ్యాడు ఫ్రెండ్స్ గురించి. తెల్లారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ గురించి వ్యాసం రాయమని రాలేదు, అదే ప్లేస్ లో పందుల గురించి వ్యాసం రాయమని వచ్చింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రిపేర్ అవ్వలేదు అని ఏం చేశాడంటే యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్ వ్యాసం ఎలా ఉందో అలా దింపేశాడండి. కానీ ఫ్రెండ్ అనే ప్లేస్ లో పంది అని పెట్టాడు. ఆ వ్యాసం ఎలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నాకు పందులు అంటే చాలా ఇష్టం. పందులు లేని జీవితం వేస్ట్ అండి. ప్రతి మనిషికి నేను చెప్తున్నా, ప్రతి మనిషికి ఒక 10 మంది పందులన్నా తోడు ఉండాలి. నాకు చాలా మంది పందులు ఉన్నారు, అంతేందుకు రేష్మి నా బెస్ట్ పంది. మీకు ఏదైనా డల్గా ఉందనుకో ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎవరితో చేసుకున్నా వేస్ట్. ఒక పందిని పిలిచి షేర్ చేసుకోండి. కాబట్టి పందులను ప్రేమించండి. పందులే జీవితం, పందులే శాశ్వతం. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తున్నారండి, ఒక్కరు వెళ్తే ఏముంటుందండి చెప్పండి? ఒక పందిని తీసుకొని వెళ్ళండి. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పందులను ప్రేమించండి. పందులే జీవితం, పందులే శాశ్వతం. ఇది పేరు లేదు, నువ్వు రా. ఏ పదం అడిగినా దాని గురించి చాలా చక్కగా చెప్తారు సార్. ఇది తెలీదు ఎప్పుడు మీకోసం. ఇది ఎవరిది? ఫటాఫట్ ఫన్ నీదా ఆయనదా? ఒక్క నిమిషం మేడం, మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. ఛాన్స్ అని పేలిన తర్వాత చెప్తావా ఎవరిదని? ఒకవేళ పేలితే నాది, పేలపోతే వాడిదే. టెలిఫోన్ అంటే దాన్ని సాధారణంగా దూరశ్రవణ యంత్రం అంటారు. మనకి పూర్వకాలంలో దాన్ని మొట్టమొదటి కనిపెట్టారు, అలెగ్జాండర్ గ్రహం బెల్ కనిపెట్టారు. మనం ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడుకోవచ్చు, అది వైర్ల ద్వారా మనకి ఆ శబ్దాలు వస్తుంటాయి. చెప్పులు అనే దాన్ని పాదరక్షలు అంటారు. పూర్వకాలంలో ఏంటంటే పాము కోళ్ళు అని చెప్పి చెక్కలతో చేసుకుని వాడుతూ ఉండేవారు. రాఘవ అంటే ఇప్పుడు ఎంతో మంది మనుషులు ఉంటారు, మనుషుల పేరులో రాఘవ ఒకటండి. రాఘవ అనే పేరు రాముడి దగ్గర నుంచి అలా వచ్చిందా? రష్మి అనేది కూడా ఒక అమ్మాయి పేరు, అమ్మాయిలకు అందమైన పేర్లు ఉండాలి చూస్తే రష్మి కాంతివంతంగా ఉంటుంది. కెమెరా అనేది ఏంటంటే మనం చిత్రీకరించడానికి ఉపయోగపడేది. రోజా గారు అంటే చక్కటి పేరు, అది రోజా ఫ్లవర్ తాలూకా పేరు. ఇక్కడ చూసుకుంటే జబర్దస్త్ లో ప్రముఖ జడ్జి గారు నాగబాబు గారు కూడా ఎంతో మంది, అది కూడా మెగా బ్రదర్ అని చక్కటి పేరు ఉంది. పులి అనేది ఎంతో భయంకరమైన జంతువు అండి. క్రూరముగాలు కూడా ఉంటారు, అడవుల్లో ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కొంతమంది వాటికి బయట. బోర్ అంటే 2 రకాలండి. ఒకటి నీళ్లు బయటకు వచ్చి ఉంటాయి, 2 బోర్ కొట్టడానికి వచ్చి మీరు చేసేదే బోర్. పదండి వెళ్ళిపోవడం.